హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి త్రిశూల్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం క్యాలీఫ్లవర్ పకోడా చేసే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా దీనికోసం ఒక మంచి క్యాలీఫ్లవర్ని తీసుకోవాలండి. ఆ క్యాలీఫ్లవర్ని ఈ వీడియోలో మా అమ్మ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. పీసెస్ కొంచెం పెద్ద మొత్తంలోనే కట్ చేసుకోవాలండి, అంటే పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఎందుకంటే నూనెలో వేగినప్పుడు ఇవి చిన్న సైజులో అయిపోతాయి కాబట్టి పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి. ముఖ్యంగా క్యాలీఫ్లవర్ని మనం చేసుకునేటప్పుడు వీటిలో పురుగులు ఎక్కువగా ఉంటాయండి. పురుగులను జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. పీసెస్ మాత్రం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి, ఎందుకంటే వేగేలోపు చిన్న సైజులో అయిపోతాయి కాబట్టి మా అమ్మ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. మా అమ్మకైతే పురుగుల్ని చూసి కట్ చేసుకునేటప్పటికి చాలా టైం పట్టిందండి. ఈ విధంగా జాగ్రత్తగా పురుగులను చూసుకుంటూ కట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్లో పురుగులు ఎక్కువగా ఉంటాయండి. ఇలానే మా అమ్మ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సాయి త్రిశూల్ వ్లాగ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మా అమ్మ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మా అమ్మ దీన్ని మా సాయి కోసం చేస్తుందండి. వాడు చాలా ఇష్టంగా తింటాడు. ఇది చాలా హెల్దీ కూడా అండి. ఈ విధంగా అయితే పురుగుల్ని చూసుకుంటూ కోసేటప్పటికి చాలా టైం పడుతుందండి. నిదానంగా పురుగుల్ని చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మొత్తం ఒక పాత్రలోకి తీసుకొని ఉడకబెట్టుకోవాలండి, పసుపు వేసుకొని. అప్పుడే మనకి ఏమన్నా డస్ట్ ఉన్నా పురుగులు ఉన్నా అవి క్లీన్ అవుతాయండి. మా అమ్మ అయితే కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది, అందుకే పొయ్యి వెలిగిస్తుందండి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. మావాడు నేను పసుపు వేస్తానంటూ వచ్చేసాడండి. ఈ విధంగా పొయ్యి మీద అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. పూర్తిగా ఉడికిన తర్వాత, అంటే మరీ మెత్తగా ఉడకకూడదండి, కొంచెం ఉడికిన తర్వాత వాటిని ఇలా వడగట్టుకోవాలి. మరి మెత్తగా ఉడికితే పకోడీకి కొంచెం నలిగిపోతాయండి అవి. తర్వాత కళాయి తీసుకొని దాంట్లో నూనె వేసుకోవాలండి. ఆ నూనె కాగేసరికి మనం ఇలా ఈ కార్న్ఫ్లోర్ పిండి, మా అమ్మ చూపిస్తున్న విధంగా కార్న్ఫ్లోర్ పిండి, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, మసాలా పొడి, కారం, ఉప్పు తగినంత వేసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి. నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. మిక్సింగ్ అంటూ మా పిల్లవాడు గోల్ చేస్తున్నాడు. ఇలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇలానే నీళ్ళు యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండలు అనేవి పోతాయండి ఎక్కువసేపు కలపడం వల్ల. మా అమ్మ అయితే కొంచెం తక్కువ పిండే వేసింది, ఎందుకంటే మా చిన్నోడి ఎక్కువ పిండి ఉంటే తినడండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ కలపాలండి. మేమైతే తక్కువ పిండి వేసుకున్నాం, ఎందుకంటే మా చిన్నోడు తినడండి ఎక్కువ పిండి ఉంటే. అందుకని మా అమ్మ అయితే లైట్గానే పిండి వేసింది. ఇలా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న వాటిని నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇలా మా అమ్మ చూపించే విధంగా నెమ్మదిగా వేసుకుంటూ ఉండాలండి. కొంచెం సేపు ఆగిన తర్వాత వేగినాయో లేదో మమ్మీలా చూస్తుంది. ఇంకా బ్రౌన్ కలర్లో రావాలండి. మనం అనుకున్న విధంగా అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయండి. ఇంకా దించేసుకోవచ్చు. మా అమ్మ అయితే క్యాలీఫ్లవర్ పకోడా ఈ విధంగా చేసిందండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి.